Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. పరాశక్తి మూవీ రివ్యూ. స్టోరీ కాన్సెప్ట్. సెంట్రల్ గవర్నమెంట్ హిందీని నేషనల్ లాంగ్వేజ్గా చేయాలని నిర్ణయించుకుంటుంది. దానికి నాన్ హిందీ లాంగ్వేజ్ స్టేట్స్ అన్నీ కలిసి తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఆ పోరాటం కారణంగా కొన్ని సంవత్సరాల పాటు ఇంగ్లీష్ని కామన్ లాంగ్వేజ్గా కొనసాగించాలి అని ఒక ఆర్డర్ పాస్ అవుతుంది. అనుకోకుండా కొన్ని ఏళ్ల తర్వాత మళ్లీ అదే గవర్నమెంట్ హిందీనే నేషనల్ లాంగ్వేజ్గా రుద్దే ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల ప్రజలు, యువత, విద్యార్థులు ఎలా పోరాటం చేశారు, ఆ పోరాటం ఏ స్థాయికి వెళ్ళింది అనేదే ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్లో వచ్చే సెక్షన్ 144 ఎపిసోడ్ నుంచి పోలీస్ స్టేషన్ సీన్ వరకు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్నదమ్ముల క్యారెక్టర్స్, వాళ్ల మధ్య బాండింగ్, ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. డైలాగ్స్ కొన్ని చోట్ల బలంగా ఉన్నాయి. చిలియన్ క్యారెక్టర్ తీసుకున్న రూట్, అతనికి ఎదురైన సమస్యలు, మళ్లీ పోరాటంలోకి దిగాల్సిందే అన్న నిర్ణయం సినిమాకి బలంగా నిలుస్తాయి. నేరేషన్లో ఎనర్జీ ఉంది. ఆ భాగం వరకు మైనస్ పాయింట్స్. పోలీస్ స్టేషన్ సీన్ తర్వాత సినిమా పూర్తిగా డౌన్ అవుతుంది. సినిమాని గందరగోళంగా మార్చాయి. ఎమోషనల్ కనెక్ట్ పూర్తిగా మిస్ అయింది. శ్రీలీల క్యారెక్టర్ కథకు పెద్దగా ఉపయోగపడలేదు. మ్యూజిక్ బీజిఎం. మ్యూజిక్ పరంగా ఒక్క పాట మాత్రమే బాగుంటుంది, అది కూడా బీజిఎంలో వచ్చే ట్రాక్. మిగతా పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. క్లైమాక్స్ అయితే ఫుల్గా రష్ చేశారు. క్యామియోస్ కోసం కథని సరిగా ముగించకుండా వదిలేసినట్టుంది. ఫైనల్ వెర్డిక్ట్. స్ట్రాంగ్ కాన్సెప్ట్, మంచి సీన్స్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో జరిగిన మిస్ హ్యాండ్లింగ్ వల్ల సినిమా యావరేజ్ స్థాయికే పరిమితమైంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.